అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. శ్రీ సత్యసాయి జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మడకసిర పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచినటువంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో బాలాజీ అనేటువంటి రైతు పొలంలో దాడికి 450 జెలిటిన్ స్టిక్స్ తో పాటుగా 22,000 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభ్యమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టుల డంపుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సో లభ్యమైనటువంటివి మావోయిస్టుల యొక్క డంపుగా మాత్రం పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజా సమాచారం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గ కేంద్రంలోని శివపురం అనేటువంటి ప్రాంతంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అయితే ఇది బాలాజీ అనేటువంటి వ్యక్తికి చెందినటువంటి వ్యవసాయ భూములు ఒక కంటైనర్ ను ఏర్పాటు చేశారు. ఆ కంటైనర్ లో జెలిటిన్ స్టిక్స్, అదే విధంగానే భారీ స్థాయిలో డిటోనేటర్లు వీటన్నింటినీ ఉంచారు. అదే విధంగానే అమ్మోనియం వీటన్నింటినీ ఉంచినటువంటి ఒక కంటైనర్ ను ఉందనేటువంటి విధంగా సమాచారం అందుకున్నటువంటి మడకసిర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ కంటైనర్ ను ఓపెన్ చేయించారు. అదే విధంగానే ఆ కంటైనర్ లో ఉన్నటువంటిది పేలుడు పదార్థాలు అనేటువంటి వాటిని గుర్తించారు. అయితే ప్రధానంగా దీన్ని ఇక్కడ ఎందుకు ఉంచారు, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తరలించారు అనేటువంటిది ఇప్పటిదాకా పోలీసులు కానీ లేకపోతే ఇతరత్ర కానీ వివరాలు ఎవరు వెల్లడించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా ఇది దీనికి సంబంధించి మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైనా డంపా, లేకపోతే ఇక్కడ ఎవరు గుర్తుపట్టుకోకుండా ఒక కంటైనర్ లో ఏర్పాటు చేశారా అనేటువంటి విధంగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటిదాకా ఆ పొలంకు సంబంధించినటువంటి యజమాని ఇప్పటికే పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యారు. అయితే నిజంగా ఆ పోలీసులకు సంబంధించి ఏదైతే ఆ యజమానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన ఆ కంటైనర్ లో గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చి అక్కడ పేలుడు పదార్థాలను ఏర్పాటు చేశారా అనేటువంటి వివిధ కోణాల్లో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే బాలాజీ అనేటువంటి యజమాని ఎక్కడున్నాడు ఏంటి అనేటువంటి విధంగా కూడా ఆ పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. అయితే సాధారణంగా ఈ పేలుడు పదార్థాలను ఎక్కువగా ఈ క్వారీల్లో పేలుళ్లను రసూల్ చెప్పండి. ఈ సాధారణంగా అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఈ డిటోనేటర్లు, తర్వాత ఈ అమ్మోనియము వీటన్నింటినీ కూడా సాధారణంగా క్వారీల పనులు నిర్వహించడానికి ఏదైనా కాంట్రాక్టర్లు ఏదైనా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచారా ఏదన్నా, లేకపోతే క్వారీలలో పేలుళ్ళు, ఎందుకంటే సాధారణంగా అనంతపురం జిల్లాలో మడకసిర ప్రాంతాల్లో కూడా క్వారీలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సాధారణ క్వారీ యజమానులు వాటిని డిటోనేటర్లను పెట్టి ఆ బండలను భారీ స్థాయిలో ఉన్నటువంటి కొండలను వాటిని అన్నింటినీ పేల్చడానికి వాటిని వినియోగిస్తారు. ఆ డిటోనేటర్లను వాటన్నింటినీ, లేకపోతే కాంట్రాక్టర్లు కూడా ఏదైనా రహదారుల నిర్మాణ పనులు చేపట్టేటువంటి సందర్భంగా ఆ కాంట్రాక్టర్లకు ఏదైనా పెద్ద పెద్ద బండరాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా అడ్డు వచ్చినటువంటి సందర్భంగా కూడా మీరు అన్నట్లుగా కొంతవరకు ఆ కాంట్రాక్టర్లు కానివ్వండి, సో ఆ క్వారీకి సంబంధించినటువంటి యజమానులు ఎవరైనా వచ్చారా? సో అది తమదే అని ఇప్పటి వరకు చెప్పడానికి, మరి ముఖ్యంగా ఎప్పటి నుంచి కంటైనర్ అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది? సిరాజ్, ఈ కంటైనర్ ను చాలా చాకచక్యంగా అక్కడ చాలా రోజులుగానే అక్కడ పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కంటైనర్ ను ఏదైనా అప్పటికప్పుడు తరలిస్తూ వాటిని పెట్టారంటే వాటికి సంబంధించి వీల్స్ ఉంటాయి, అదే విధంగానే వాటిని తీసుకెళ్లేటువంటి వాహనం ఇవన్నీ ఉంటాయి, ఇంజన్ ఇవన్నీ కూడా ఉంటాయి, ఇంజన్ సంబంధించి. అయితే ఈ కంటైనర్ ను అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులను మనము గమనిస్తే పూర్తిగా అక్కడ ఒక పొలంలో దాన్ని ఏర్పాటు చేస్తారు. కంటైనర్ మాత్రమే ఉండేటటువంటి విధంగా అక్కడ సిమెంట్ ఇటుకలను పెట్టి ఈ సిమెంట్ ఇటుకల పైన కంటైనర్ ను పెట్టారు. అంటే దీన్ని బట్టి ఎవరికి అనుమానం రాకోకుండా ఏదో కంటైనర్ ఉంది, దాంట్లో ఏదైనా ఉంది అనేటువంటి విధంగా భావిస్తారులే అనేటువంటి విధంగా అనుకుని అక్కడ పెట్టారు. లేకపోతే చాలా రోజుల నుంచి ఆ కంటైనర్ అక్కడ ఉన్నటువంటి విధంగా మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. రసూల్, దీని మీద స్థానికులు ఏమంటున్నారు? ఎందుకంటే ఒక అనుమానాస్పదమైనటువంటి కంటైనర్ రావడం వారి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా పోలీసులు ఏమైనా ప్రాథమికమైనటువంటి వివరాలు వెల్లడించారా ఇప్పటి వరకు? సిరాజ్, అయితే ఇప్పటికి దాకా పోలీసులు దీనికి సంబంధించినటువంటి ఇది ఎవరి కంటైనరు లేకపోతే ఆ కంటైనరు సాధారణంగా దానికి తరలిస్తారు కాబట్టి అది ఒక బాడీగా ఉంటుంది కాబట్టి దానికి కూడా ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది ఎవరి పైన ఉంది ఆ కంటైనర్ సంబంధించి అనేటువంటిది కూడా పోలీసులు గుర్తించాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆ స్థల యజమాని పోలీసులు అదుపులోకి తీసుకుంటే
అన్ని వివరాలు వస్తాయి, లేకపోతే ఆ కంటైనర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ నంబర్ ఆధారంగా కూడా అది ఎవరికి సంబంధించినటువంటి కంటైనర్ అనేటువంటిది కూడా పోలీసులు ఆరా తీసేది. ఇప్పటిదాకా పోలీసులు మాత్రం దానికి సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు ఇప్పటిదాకా చెప్పడానికి సుముఖంగా లేరు. అయితే పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు చేస్తున్న సంబంధిత కంటైనర్ ఎవరు, అదేవిధంగానే స్థల యజమాని అదుపులోకి తీసుకుంటే ఇవన్నీ కూడా అసలు ఇప్పటికీ ఆ కంటైనర్ అదే ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాంట్లో పేలుడు పదార్థాలు ఉన్నాయనేది మాత్రం ప్రాథమికంగా వెల్లడించినటువంటి అంశం. సో అక్కడి నుంచి ఏదైనా సురక్షిత ప్రాంతానికి, జనాలు దూరంగా ఉండేటువంటి ప్రాంతాలకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా పోలీసులు? ఇప్పటికైతే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నటువంటి ఆ తర్వాత వాటన్నింటినీ కూడా స్టేషన్ ప్రాంతానికి, లేక ఏదైనా ప్రమాదవశాత్తు పేలినా కూడా పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది, ప్రాణహాని జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఆ కంటైనర్ నిలిపి ఉంచినటువంటి ప్రదేశం కూడా పొలాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు దాకా అనుకోని ఏదైనా ప్రమాదం జరిగింటే మరింత పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. అయితే ప్రస్తుతానికి అది పొలాల్లో ఉంది. దాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించేటువంటి విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకునేటువంటి చర్యలు చేపడుతున్నారు. సిరాజ్. రైట్ రసూల్, థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మడకశిర పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచినటువంటి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో బాలాజీ అనేటువంటి రైతు పొలంలో దాడిలో కూడా పూర్తి స్థాయిలో కూడా 450 జెలిటిన్ స్టిక్స్, అదేవిధంగా 22,000 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభ్యమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మొత్తం అనుమానించినటువంటి పోలీసులు మావోయిస్టుల డంపుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మరి కాసేపట్లో పోలీసులు కూడా వెల్లడించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఆ కంటైనర్లో ఉన్నటువంటి వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.